మనం ఈరోజు పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఈ పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఇది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే లంగ్స్కి చేయించే ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ స్ట్రెంథనింగ్ కానీ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేయిస్తాం. అంటే మజిల్ పెరగటానికి కానీ లాంగ్ రన్నింగ్ కానీ కార్డియో ఎక్సర్సైజెస్ చేపిస్తాం, అంతే కదా. హ్యాండ్స్ అండ్ లెగ్స్, లంగ్స్కి కూడా అలాగే సపరేట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటే బాల్ ఎక్సర్సైజ్ కానీ, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్, ఫ్లాట్ డయాఫ్రమ్ బ్రీదింగ్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ అన్నిటినీ కలిపి మనము పల్మనరీ రీహాబిలిటేషన్ అంటాం. ఇది పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది ఎవరికి చేస్తాం? ఎవరిలో అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్, అంటే ఎక్కువ రోజులు లంగ్ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, అంటే సిఓపిడి అవ్వచ్చు, ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అవ్వచ్చు, క్రానిక్ బ్రాంకియల్ ఆస్తమా అలాంటి పేషెంట్స్లో, క్రానిక్ బ్రాంకెక్టాసిస్ అలాంటి పేషెంట్స్లో, ఇలా క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఏదున్నా సరే ఈ డిసీజెస్లో పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది కంపల్సరీ, రికమెండెడ్ బై నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్. అది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కార్డియాక్ పేషెంట్స్, గుండె జబ్బు కానీ బ్రెయిన్ జబ్బు కానీ ఉన్న వాళ్ళకి కూడా ఈ లంగ్ ఎక్సర్సైజెస్ పల్మనరీ రీహాబిలిటేషన్ చేయించవచ్చా అని చాలామంది అడుగుతారు. అది కంపల్సరీగా చేయించవచ్చండి. ఎందుకనంటే కార్డియాక్ వీక్ ఉన్నంత మాత్రాన లంగ్ ఎక్సర్సైజ్ చేయకూడదని కాదు, కంట్రోల్డ్ మేనర్లో, ఫేజ్డ్ మేనర్లో రెగ్యులర్గా చేసుకుంటే లంగ్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఈవెన్ దో మీకు హార్ట్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా కూడా.